దివంగత ప్రజానేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ఇవాళ జరగనుంది. పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తారు. ఇక సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటం, పార్టీకి ఆయన అందించిన సేవలను నేతలంతా స్మరించుకోనున్నారు. ఈ సభకు వేలాది మంది తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు భారీగా సంస్మరణ సభకు హాజరు కానున్నారు. 50,000కు పైగా జనం వచ్చినా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సభ నిర్వహణ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సంస్మరణ సభకు తరలివచ్చే ప్రజల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు నిన్ననే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లి గ్రామంలో పెద్ది దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్ తన ఉద్యమ సహచరుణ్ణి గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. నేటి సంస్మరణ సభ కూడా పెద్ది యాదిలో ఉద్వేగభరితంగా సాగనుంది. ఇక దివంగత ప్రజానేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ఇవాళ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, సంస్మరణ సభకైతే ఇవాళ జరగనుంది. దానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలానే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ నిన్న జరిగింది. నిన్న దశదిన కర్మకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై వారి కుటుంబ సభ్యులతో పాటు నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తల్ని, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అందరినీ కూడా ఆయన ఒక ధైర్యం ఇచ్చి, ఒక భరోసానిచ్చేలా నిన్న అధినేత కేసీఆర్ చేశారు. అయితే వాళ్ళ మరొకసారి ఆయన సంస్మరణ సభను వాళ్ళ నల్లబెల్లి గ్రామ ప్రజలు ఏర్పాటు చేశారు. సంస్మరణ సభలో సైతం వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా శోకాతప్త ఉదయంతో ఉన్న నేపథ్యంలో వారికి మరింత భరోసానిచ్చే విధంగా ఇటు పార్టీ, అంటే ఆయనకు అనారోగ్యం గురైన నాటి నుంచి నేటి వరకు కూడా పార్టీ నుంచి అండగా ఎల్లవెల్లా ఉంటూ వారి కుటుంబ సభ్యులతో పాటు ఇవాళ యావత్తు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానికానికి ఒక ధైర్యాన్ని ఇచ్చేలా హరీష్ రావు, కేటీఆర్ వారికి ఎప్పుడు ఎల్లవెల్ల అండగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి నర్సంపేటకు ఇవాళ సంస్మరణ సభ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కూడా మాజీ చైర్మన్ ఉన్నారు. చెప్పండి అన్న, ప్రధానంగా మీకు ఎర్రబెల్లితో ఉన్న ఏదైతే నల్లబెల్లికి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి లేడనే లోటు వాళ్ళు తీర్చలేనిది, అలాంటి నల్లబెల్లి గ్రామ ప్రజలకు కావచ్చు, వాళ్ళ ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఒక తీరని లోటు, అలాంటి నేత పెద్ది లేడు అని వాళ్ళ ఏ విధంగా ఉంది? అసలు మీకు ఆయనకున్న ఆత్మీయ అనుబంధం ఏంటి? 2001 నుంచి కూడా పెద్ది మేము అందరం కూడా కలిసి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం. 14 వరకు 2001 నుంచి 14 వరకు దాదాపు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి గొప్ప ఉద్యమశీలుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయనతో కలిసినటువంటి అనేక ఉద్యమ కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, రైలు రోకోలు, కాంగ్రెస్ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇండ్ల మీద చేసినటువంటి దాడుల పరంపర, అనేక రకాలుగా అనేక కోణాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలను సమీకరించినటువంటి బాధ్యతగా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పెద్ది సుదర్శన్ రెడ్డి మొత్తం యావత్తు వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా గ్రామాన ప్రతి మండలంలో కూడా అన్ని ఉద్యమ శ్రేణులను కలిపి ఒక తాటిమికి తెచ్చినటువంటి గొప్ప ఉద్యమ వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు లేని మరణం నిజంగా మాకు అందరికి కూడా, ఎందుకంటే కలిసి పనిచేసినటువంటి వాళ్ళం కాబట్టి, పెద్ది లేనటువంటి మరణం, పెద్ది లేనటువంటి ఈ జ్ఞాపకాలు నిజంగా చాలా ఘోరంగా ఉన్నాయి. ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా చేసిన 5 సంవత్సరాలు కావచ్చు, దాదాపుగా 20 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఎలా పరిపాలిస్తాడో అంతకంటే
5 సంవత్సరాల కాలంలోనే పెద్ది నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి గొప్ప అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. గౌరవ ఉద్యమ వీరుడు, ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి వెంట ఉంటూ, కేసీఆర్ గారికి అనుంగ శిష్యునిగా ఉంటూ వీరు వారి బాటలో వారు చెప్పినటువంటి అన్ని రకాల పనులను కూడా సమర్థవంతంగా ఉద్యమాన్ని వరంగల్ జిల్లాలో ఉవ్వెత్తున లేపినటువంటి మహానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ రోజు లేకపోవడం అనేది నర్సంపేట నియోజకవర్గ ప్రజల్ని, యావత్ ప్రజానీకాన్ని కూడా కంటతడి పెట్టించినటువంటి సంఘటన. వారి అంతిమ యాత్రలో లక్షలాదిగా ఎవరికి వారు వచ్చి శ్రద్ధాంజలి ఘటించినటువంటి ఆ రోజు అంతిమయాత్ర చూస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా అంతిమ యాత్రలో పాల్గొనడం అనేది వరంగల్ చరిత్రనే కాదు, తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇలాంటి అంతిమయాత్ర కూడా ఎక్కడ జరగలేదు. దీనికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం మాత్రమే అని చెప్పక తప్పదు. నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చారు, ఒక ధైర్యాన్ని, ఒక భరోసానిచ్చారు. ఇవాళ మరోసారి కూడా పార్టీ అగ్రనాయకత్వమైన కేటీఆర్ హరీశ్రావు అన్నారు. సంస్మరణ సభ సందర్భంగా ఇప్పటికే చాలా మంది మీరు అన్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలంతా ఇవాళ తల్లడిల్లుతున్నారు. ప్రధానంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా గుండెలవసిలా ఏడుస్తున్న తరుణంలో నిన్నటి భరోసా కావచ్చు, ఇవాళ మరొకసారి హరీశ్రావు కేటీఆర్ అన్న నేపథ్యంలో ఎలాంటి ఒక ధైర్యం లభిస్తుంది అనుకుంటున్నారు? నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్ది సుదర్శన్ రెడ్డికి అన్ని విధాలుగా సహాయం చేసినటువంటి గొప్ప మహానుభావులు, ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు నిన్న నల్లబెల్లికి రావడం అనేది దాదాపుగా 20-25 ఏళ్ల మంది మన నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి రావడం అనేది నిజంగా కేసీఆర్ గారు వారు ఉద్వేగభరితంగా వారు నిన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చినప్పుడు కానీ, వారి తల్లిని ఓదార్చినప్పుడు కానీ, వారి భార్య పిల్లల్ని ఓదార్చినప్పుడు కానీ, వాళ్ళ అన్నదమ్ములను కూడా ఓదార్చినప్పుడు కానీ నిజంగా కేసీఆర్ గారు కంటతడి పెట్టుకోవడం అనేది మా అందరికి కూడా చాలా బాధ కలిగినటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా నిన్న వచ్చినటువంటి వేల మంది ప్రతి ఒక్కరు కూడా నల్లబెల్లి పురవీధుల్లో నుండి బిల్డింగ్ల మీద కూడా ఉండి కంటతడి పెట్టినటువంటి దృశ్యాలు చాలా బాధ కలిగించేటువంటి అంశాలు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, వారి భార్య భవిష్యత్తు కానీ, వాళ్ళ కుటుంబ భవిష్యత్తు అన్ని కూడా కేసీఆర్ గారు వారికి భరోసా ఇవ్వడం జరిగింది, ధైర్యం చెప్పడం జరిగింది. వారి రాక అందరికి కూడా నియోజకవర్గ ప్రజలకు కూడా ఒక ధైర్యాన్ని కలిగించింది. మా నాయకుని కోసం ఒక పెద్ద నాయకుడు వచ్చాడు, పెద్దన్న కోసం పెద్ద అధినాయకుడు వచ్చాడు అనేటువంటి ఆ ధైర్యం ఉన్నది. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉపనాయకులు, వారిద్దరు కూడా ఈ రోజు రాబోతున్నారు. యావత్తు మన ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున గ్రామం నుంచి, వాడ నుంచి పెద్ద ఎత్తున కొన్ని వేల మంది తరలి రావడానికి కూడా సిద్దమవుతున్నారు. ఈరోజు సంతాప సభలో మేము కూడా పాల్గొనాలి, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నర్సంపేట నియోజకవర్గంలో మాతోని మమేకమైనటువంటి జ్ఞాపకాలను మేము నెమరు వేసుకోవాలి సంతాప సభకు వచ్చి అనేది కూడా వారు ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్దమవుతున్నారు. అన్ని రకాలుగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా స్థానిక నాయకులు, నల్లబెల్లిలో ఉన్నటువంటి స్థానిక నాయకులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు, పెద్ద అభిమానులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలి కానీ, వంటలు కానీ అన్ని పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నర్సంపేట కాన్స్టిట్యుయెన్సీ నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన నాయకునికి అంతిమ వీడ్కోలు చెప్పాల్సినటువంటి, ఘనంగా నివాళులు అర్పించాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 12 గంటల వరకు ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున నర్సంపేట నియోజక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘన నివాళులు మన నాయకునికి చివరిగా ఈరోజు లాస్ట్ డే, అంటే దశదిన కర్మలు లాస్ట్ డే 11వ రోజు కాబట్టి ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ ఎవరిని కలిసినా ఒకటే చెప్తున్నారు, మాకు బాధ కలుగుతుంది, వాళ్ళ పెద్ద మా మధ్య లేడు, కానీ పెద్దన్న పాత్ర పోషించిన పెద్ద ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి చివరిసారిగా అంతిమయాత్రలో పాల్గొన్న మేము వాళ్ళ ఏదైతే దశదిన కర్మ తర్వాత చేసే కర్మలో ప్రతి ఒక్కరం పాల్గొని సంస్మరణ సభను ఖచ్చితంగా మరొకసారి స్మరించుకుంటాం, పెద్ద చేసిన సేవలను గుర్తు చేసుకుంటామంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.